ఆత్మీయ ఆరాధన సందేశమును వినుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. అనుదినము దేవుని వాక్యమును వింటూ నేర్చుకుంటూ ఆత్మీయాభివృద్ధి నొందుచు దేవుని ప్రేమలో మీరు బలపడుతున్నారని భావిస్తున్నాను. క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని వినండి, విన్న వాక్యాన్ని గ్రహించండి, ఆ వాక్యము ప్రకారము ప్రవర్తించండి. విశ్వాస జీవితములో దేవుని వాక్యము నుండి మనము తొలగిపోకూడదు. మన విశ్వాసము స్థిరముగా ఉండాలన్నా, మన నిరీక్షణ నిలబడాలన్నా మనము దేవుని వాక్యముతో ఉండాలి, దేవుని వాక్యములో మనము నడుచుకోవాలి. దేవుని మహాప్రేమను బట్టి ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటలలో అద్భుతమైనటువంటి సందేశాన్ని దేవుని సన్నిధి నుండి మనము నేర్చుకుందాం. ప్రియులారా, ఈ సృష్టి యావత్తును మనం పరిశీలిస్తున్నప్పుడు ఈ సృష్టి అంతటిలో మనిషికి జీవాన్నిచ్చేది, మనిషికి ఆనందాన్నిచ్చేది ప్రేమ. ఈరోజు మనుషులలో ప్రేమ కనిపించటం లేదు. ఎటు చూచినా పగలు, ప్రతీకారాలు, కక్షలు. బంధాలతో ముడిపడుతున్న వారు కూడా ఒకరిని ఒకరు ప్రేమించలేకపోతున్నారు. ప్రజల మధ్య అనేకమైనటువంటి నేరాలు, ఘోరాలు ఈరోజు మనం చూస్తున్నామంటే దానికి కారణం మనుషులలో ప్రేమ లేదు. మనుషులలో ప్రేమ లేదు. అందుచేత పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని మాటలలో ప్రేమ పాఠాన్ని లోకమంతా నేర్చుకొనవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అత్యవసరంగా ఈరోజు ఈ ప్రపంచం అంతటికీ ప్రకటింపబడవలసినటువంటి పాఠం ఏంటంటే దేవుని ప్రేమ పాఠం. దేవుని ప్రేమ పాఠం. మానవ కళ్యాణం జరగాలంటే, లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే మనుషులకు దేవుని ప్రేమ అర్థం కావాలి. మనుషులకు దేవుని ప్రేమ అర్థం కావాలి. ఎప్పుడైతే ఒకరికి దేవుని ప్రేమ అర్థమవుతుందో వారు తమ చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలరు. ఈరోజు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నారంటే కారణం ఏంటి? దేవుని ప్రేమ తెలియదు. దేవుని ప్రేమ మనిషికి ఎప్పుడైతే తెలుస్తుందో, ఎప్పుడైతే అర్థమవుతుందో తన చుట్టూ ఉన్న వారిని కూడా మనిషి ప్రేమిస్తాడు. ఇదే బైబిల్ చెప్పినటువంటి గొప్ప పాఠం. మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మీరు దేవుని ప్రేమను గ్రహించగలిగితే మీ చుట్టూ ఉన్న వారిని ఎలా ప్రేమించాలో మీకు అర్థమవుతుంది అని దేవుని వాక్యము సూచిస్తుంది. కనుక ఈరోజు మానవాళికి ఎంతో అవసరమైనటువంటి ఈ పాఠాన్ని దేవుని యొక్క సహాయమును బట్టి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ సృష్టి అంతటిని మీరు చూడండి. ఈ సృష్టిలో ఏ బంధమైనా సరే నిలబడాలంటే కనుక ఆ బంధానికి మూలం ప్రేమే. అది ఒక స్నేహమైనా, అది ఒక త్యాగమైనా, అది ఒక క్షమాపణైనా, దేనికైనా మూలం ప్రేమే. స్నేహం చేయాలంటే ప్రేమ ఉండాలి, త్యాగం చేయాలంటే ప్రేమ ఉండాలి, క్షమించాలంటే ప్రేమ ఉండాలి. ఈ సృష్టిలో దేనినైనా, ఏ బంధాన్నైనా మీరు తీసుకోగలిగితే
మానవ కళ్యాణానికి ఉపయోగపడేది ఏదైనా సరే దానిని మీరు చూడగలిగితే దానికి మూలం ప్రేమే. దానికి మూలం ప్రేమే. అసలు ఈ లోకంలో ప్రేమ అనేది కనిపించటానికి కారణం ఎవరో మీకు తెలుసా? ఈ లోకంలో ప్రేమ అనేది కనిపించటానికి ఏ మనిషి అయినా ప్రేమించాలి అంటే కనుక, తనలో ప్రేమతత్వం ఉండాలంటే కనుక ఈ ప్రేమ అనేటువంటి గుణం, ఈ లక్షణం ఎక్కడ నుండి వచ్చిందో మీకు తెలుసా? దేవుని నుండి, పరలోకమందున్న దేవుని నుండి. దేవుడు పూర్తిగా ప్రేమతో నిండిపోయినవాడు. దేవునిలో ప్రతి అణువు కూడా ప్రేమే. ప్రేమతో మూర్తీభవించిన వాడే దేవుడు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిచ్చింది, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమను ఒక స్వరూపముగా కలిగినవాడు. ఆయన నుండి వచ్చిందండి ప్రేమ అనేటువంటి గుణం ఈ లోకంలోనికి. ఇప్పటికీ మనుష్యులలో ఎక్కడో ఒక చోట ప్రేమ బంధాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, భర్త ప్రేమ కావచ్చు, సహోదరుల మధ్య ప్రేమ కావచ్చు, ప్రేమికుల మధ్య ప్రేమ కావచ్చు. ఏ ప్రేమ అయినా సరే ప్రేమ బంధం ఈరోజు మనుషులలో ఇంకా కోస్తో కాస్తో కనిపించుచున్నది. అంటే ఈ ప్రేమ, ఈ తత్వం ఎక్కడ నుండి వచ్చిందో చెప్పమంటారా? దేవుని నుండి. దేవుని నుండి. దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ అనేటువంటి గుణం, ప్రేమ అనేటువంటి తత్వం దేవుని నుండి వచ్చింది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుండి చక్కని మాటలు మీకు పరిచయం చేస్తాను. ఈ విషయాన్ని నిర్ధారించేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు పరిచయం చేస్తాను. ఇది మతం కాదు, ఇది మహాజ్ఞానం. మనుషులందరికీ ప్రకటింపబడవలసినటువంటి మహాజ్ఞానం ఇది. అమెరికా నుండి అలాస్కా వరకు, ఇండియా అయితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి, ఆరిన నేల మీద జీవిస్తున్న ప్రతి నరునికి, ప్రతి నారికి తెలియవలసినటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానం ఇది. పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడినటువంటి ఈ చక్కని మాటలను ఇప్పుడు మీరు చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ ఎవరి మూలముగా కలుగుచున్నది? దేవుని మూలముగా. ఈ సృష్టిలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమను మనం చూస్తున్నామంటే అది స్వచ్ఛమైన ప్రేమగా ఉన్నప్పుడు ఆ ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. స్వచ్ఛమైన ప్రేమ ఎవరి లక్షణం? దేవుని లక్షణం. స్వచ్ఛమైన ప్రేమ దేవుని లక్షణం. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ఎక్కడైతే, ఎవరిలో అయితే మనం ఈ లక్షణాన్ని చూస్తున్నామో, ప్రేమ అనేటువంటి లక్షణాన్ని చూస్తున్నామో, ఆ లక్షణం ఎవరిదన్నమాట? దేవునిది, పరలోకమందున్న తండ్రిది. కానీ మనుషులకు దేవుని యొక్క ఈ లక్షణం పూర్తిగా అర్థం కాలేదు. కొంతే నేర్చుకున్నారు, కొంతే కలిగి ఉన్నారు. దేవుని ప్రేమ గుణం, దేవుని ప్రేమ తత్వం ఎప్పుడైతే మనిషికి పూర్తిగా అర్థమవుతుందో అప్పుడు ఆ మనిషి ఆ ప్రేమతో నిండిపోతాడు. ఆ ప్రేమలో
తన బ్రతుకును కొనసాగించుకుంటాడు. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, నిష్కలంకమైనది. మనుషులు అప్పుడప్పుడు కపట ప్రేమలు కూడా చూపిస్తూ ఉంటారు. దానికి ప్రేమని పేరు పెట్టినా ఆ ప్రేమ చూపించటం వెనకేముంది? కపటం ఉంది. అంటే ఏదో ఒక స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి ప్రేమిస్తున్నదన్నమాట. చూడండి, అప్పుడప్పుడు ప్రేమికుల మధ్య ముఖ్యంగా ఇలాంటి కపట ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. ప్రేమలో మోసపోయాను అని తర్వాత వారు బాధపడుతూ ఉంటారు. ప్రేమించి మోసపోయాను అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు మోసపోయారు? ప్రేమ వల్ల ఎందుకు మోసపోయారు? అది కపట ప్రేమ. కపట ప్రేమ వలన చివరికి బాధ కలుగుతుంది, చివరికి నష్టం కలుగుతుంది. అయితే ప్రేమ ఎటువంటిదై ఉండాలి? స్వచ్ఛమైనదై ఉండాలి. స్వచ్ఛమైన ప్రేమ ఎవరి వలన పుడుతుంది? ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన కలుగుతుంది. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమతో నిండిపోయినవాడు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. స్వచ్ఛమైన ప్రేమ మీరు ఎక్కడ చూసినా సరే ఈ ప్రేమ గుణం దేవునిది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకాస్త లోతులకు వెళ్ళి దేవుని ప్రేమను గూర్చి మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచానికి తెలియవలసినటువంటి సంగతులు ఇవి. దేవుని ప్రేమను గూర్చి మనిషి అర్థం చేసుకోవాలనుకుంటే మనిషి చాలా సులభంగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన దేవుని మాటల ద్వారా నేర్చుకోగలడు. దేవుని ప్రేమను గూర్చి మనిషి నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా చాలా తేలిక. దేవుని ప్రేమ, మనుషులపై దేవుని ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండము అనేటువంటి మొదటి పుస్తకమును మనం చూడగానే మొదటి అధ్యాయంలో సృష్టి కార్యక్రమం మనకు కనిపిస్తుంది. బైబిల్ తెరవగానే పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుంది? సృష్టి నిర్మాణం, సృష్టి కార్యక్రమం. ఈ సృష్టి నిర్మాణములో దేవుడు ఏం చెబుతున్నాడు? తన ప్రేమను చూపిస్తున్నాడు ఆయన. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలంటే కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను ఏ విధంగా చూపించాడంటే, మొదట మన శరీరానికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చాడు, ప్రేమను చూపించాడు. ఆ తరువాత మన ఆత్మను రక్షించుకోవటానికి ఆయన ఏం చేయగలడో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అందులో ఆయన ప్రేమను చూపించాడు. మన శరీరానికి కావలసినటువంటి ప్రతి వసతిని ఆయన సమకూర్చాడు. మన ఆత్మరక్షణకు కావలసిన ప్రతి వసతిని ఆయన సమకూర్చాడు. ఈ విషయాలలో ఆయన మన పట్ల ప్రేమను చూపించాడు. పరిశుద్ధ గ్రంథమును తెరవగానే మొట్టమొదట ఆదికాండము మొదటి అధ్యాయంలో సృష్టి నిర్మాణమును గూర్చి మనం చూస్తున్నప్పుడు ఆ కార్యక్రమం అంతటిలో సృష్టి నిర్మాణ కార్యక్రమం అంతటిలో దేవుని ప్రేమ కనిపించుచున్నది. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తే పిల్లలకు కావలసిన వాటిని అన్నీ ఇస్తారు. వారికి ఏవేవి కావాలో తల్లిదండ్రులు కష్టపడి ఆ కష్టంతో సంపాదించిన సొమ్ముతో వారికి కావలసిన వాటిని అన్నిటినీ సమకూర్చి పెడతారు. ఎందుకంటే ప్రేమ ఉంది, పిల్లలపై ప్రేమ ఉంది. పిల్లలను గాలికి వదిలేయటానికి ఇష్టపడరు. పిల్లలకు కావలసినటువంటి వాటిని సమకూర్చి ఇస్తారు. దేవుడు మనుషులకు కావలసిన వాటిని సమకూర్చి ఇచ్చాడు. ఈ సృష్టి నిర్మాణాన్ని మీరు చూడండి. నేటికి కూడా ఈ సృష్టి మనకు ఎంతో అనుకూలమైనదిగా, మనకు ఆరోగ్యకరమైనదిగా, మన బ్రతుకును నిలబెట్టేదిగా కనిపించుచున్నది అంటే దీని వెనక కారణమేంటో తెలుసా? దేవుని ప్రేమ. ఈరోజు మనుషులు అనుకుంటున్నారు ప్రకృతి అంతా పాడైపోయింది, కాలుష్యం బారిన పడిపోయింది, ఎక్కడైనా స్వచ్ఛమైనవి మాకు దొరికితే
వాటిని మేము ఎంత ధనమైనా చెల్లించి కొనుక్కోవాలి, సొంతం చేసుకోవాలి. వాటిని మేము ఆరగించాలి, వాటిని మేము ధరించాలి. వాటి వలన మా బ్రతుకును కలుషితము లేనిదిగా ముందుకు నడిపించుకోవాలని అనుకుంటున్నారు కదా. దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రకృతి ఒకప్పుడు స్వచ్ఛమైనదిగా, ఆరోగ్యకరమైనదిగా, పూర్తిగా ఎంతో అందమైనదిగా ఉన్నటువంటి ఈ ప్రకృతి నేటికి కూడా మనుషులు తమ ఆగడాల వలన ఎన్నో సందర్భాలలో ప్రకృతిని పాడు చేస్తున్నా, కలుషితం చేస్తున్నా, నాశనం చేస్తున్నా, దేవుడు మరలా 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 ఈ ప్రకృతిని నూతనపరుస్తూ ఇంకనూ మనలను జీవింపజేశాడు, బ్రతికిస్తున్నాడు. ఇంటిలో ఏదైనా ఒక వస్తువు పాడైపోతే మరలా దానిని క్రొత్తదిగా చేయటానికి మనకు ఎంత సమయం పడుతుంది చెప్పండి, ఎంత కష్టం చెప్పండి, ఎంత ధనాన్ని మరలా మనం ఖర్చు చేయాలి చెప్పండి. కొన్ని పరిస్థితులలో ఇక ఆ వస్తువు పని చేయదు అని రిపేర్ చేసేవారు చెప్పేస్తే దానిని తీసి పారేయమంటారు, క్రొత్తది కొనుక్కోమంటారు, రీప్లేస్. కానీ ఈ ప్రకృతిని గురించి మీరు ఆలోచన చేస్తే దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. మనుషులు ప్రకృతిని చాలా ఘోరంగా పాడు చేస్తారని దేవునికి తెలుసు. కనుక ఈ ప్రకృతిని దేవుడు ఎంత గొప్పగా తయారు చేశాడంటే, కోటాను కోట్ల మంది మనుష్యులు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ ప్రకృతిని ఎంతగా పాడు చేసినా కానీ మరలా దీనిని నూతనపరిచే ఆలోచనతో దేవుడు ఈ ప్రకృతిని సృష్టించాడు. అందుకే ఇంకా మనం బ్రతకగలుగుతున్నాం. మనిషి గాలిని పాడు చేశాడు, మనిషి నీటిని పాడు చేశాడు, మనిషి భూమిని పాడు చేశాడు, మనిషి తినే తిండిని పాడు చేశాడు, మనిషి చుట్టూ ఉన్నటువంటి ప్రతి వస్తువును పాడు చేశాడు. ఆదాము హవ్వలకు ఇవ్వబడినటువంటి ప్రకృతి ఎంతో స్వచ్ఛమైనది, ఎంతో ఆరోగ్యకరమైనది. కానీ నేడు కాలుష్యం బారిన పడిపోయింది. ఈ విషయం అందరికీ తెలుసు. సమావేశాలు నిర్వహిస్తారు, కాలుష్యం బారిన పడిపోయిందని గగ్గోలు పెడుతూ ఉంటారు, ఎన్నో కమిటీలు వేస్తారు. ప్రభుత్వాలు దీని కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తూ కూడా ఉంటాయి, కాలుష్య నివారణ కొరకు ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాయి. కానీ అదుపులో ఉందా? లేదు. అయినా మనిషి బ్రతకగలుగుతున్నాడంటే దేవుని ప్రేమ. అసలు ఈ సృష్టిని తయారు చేయటంలో ఆయన ఉన్నతమైన ఉద్దేశాలను గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎంత అందంగా, ఎంత ఆరోగ్యకరమైనదిగా, ఎంత స్వచ్ఛమైనదిగా ఆయన ఈ ప్రకృతిని చేశాడు ఒక్కసారి మీరు గమనించండి. ఏదైనా ఒక పచ్చని పొలంలోనికి వెళ్ళినప్పుడు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది మనసుకి. ఎందుకంటే అక్కడ కాలుష్యం జాడలు లేవు. ఏదైనా ఒక నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లేక సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ కూడా మనుషులు కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. ఇక ఈ ప్రకృతిలో మనిషి వెళ్ళని ప్రాంతం ఏదైనా ఉంటే ఆ ప్రాంతం ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో చూడండి, ఎంత స్వచ్ఛమైనదిగా ఉంటుందో చూడండి. ఎందుకంటే అక్కడికి ఇంకా మనుషులు వెళ్ళలేదు. మనుషులు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేశారంటే, కర్మాగారాలను అక్కడ వారు స్థాపించారంటే మరలా అక్కడ కూడా కాలుష్యం. ప్రియులారా, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. కనుక మనుషుల కొరకు ఎంత అందమైన ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతిని ఆయన సృష్టించి ఇచ్చాడు. నేటికి దీనిని నూతనపరచుచున్నాడు. అందుకే మనం బ్రతకగలుగుతున్నాం. అందుచేతనే ప్రతిరోజు కూడా మనిషి దేవునికి కృతజ్ఞతలు చెల్లింపబద్ధుడై ఉన్నాడు. దేవా, ఇదిగో నాతో పాటు ఉన్నటువంటి మానవ జాతి ఈ ప్రకృతిని ఎంతగానో కాలుష్యం కోరలలో చిక్కుకునేలా చేస్తున్నా, వారి యొక్క నాశనాన్ని వారే కోరుకుంటున్నా, నీవు నీ ప్రేమ చేత ఈ ప్రకృతిని మరలా నూతనపరిచి నాకు బ్రతుకునిచ్చావు. ఇదిగో ఈ రోజును నేను చూడగలిగానంటే అది కేవలం నీ కృప, నీవు ప్రేమామయుడవు అని ప్రతి దినము ప్రతి క్షణము దేవుణ్ణి మనిషి స్తుతించవలసిన వాడుగా ఉన్నాడు,
ఘనపరచవలసిన వాడుగా ఉన్నాడు, ప్రకటింపవలసిన వాడుగా ఉన్నాడు. దేవుడు మనిషిని ప్రేమించాడు. శరీరమునకు కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చి, ఎలా ఇచ్చాడు? కొన్నింటితో సరిపెట్టాడా? ఈ మానవులకు దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని మనం చూస్తే కొన్నిటితో ఆయన సరిపెట్టాడా? ఒక రైతు బజార్కి మనం వెళితే, కాయగూరల దుకాణానికి మనం వెళితే, కాయగూరలన్నీ కూడా చక్కగా వరుసగా పేర్చబడి మనం పట్టుకు వెళ్ళినటువంటి సంచి నిండిపోయేలా, అనేక రకాలతో నిండిపోయేలా ఆ దుకాణాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు భూమిని పండించి ఎన్ని రంగులు, ఎన్ని రుచులు, ఎన్ని రకాలు, ఎన్ని రకాలు. ఇప్పటికే మనిషి ఆగడాల వలన కొన్ని రకాలను మనం కోల్పోతున్నాం, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. అయినప్పటికీ లభ్యమవుతున్న వాటిని మనం చూస్తున్నప్పుడు కన్నులకు ఇంపుగా ఉండి, అవి నిండుగా ఉండి దేవుని ప్రేమను మనకు తెలియజేస్తున్నాయి. దేవుని ప్రేమను మనకు తెలియజేస్తున్నాయి. ప్రతి దానిలోనూ ఎన్నెన్నో రకాలు, ప్రతి దానిలోనూ ఎన్నెన్నో రకాలు. పువ్వులలో ఎన్నెన్నో రకాలు, పండ్లలో ఎన్నెన్నో రకాలు, కాయగూరలలో ఎన్నెన్నో రకాలు, మాంసములలో ఎన్నెన్నో రకాలు. మనిషికి కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చి దేవుడు మనిషిని ప్రేమించాడు, మనిషికి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఇది శరీరాన్ని బట్టి. మన శరీరానికి కావలసిన వాటిని ఇచ్చి దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. అక్కడితో ఆయన ప్రేమ ఆగిపోలేదు. ఎందుకంటే శరీరానికి కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చాను. మనిషి పాపము చేసి ఆత్మను శిక్షలోనికి పంపించుకుంటున్నాడు. మనిషి పాపము చేసి ఆత్మను నరకమునకు పంపించుకుంటున్నాడు. తన చేజేతులారా తాను నాశనమునకు వెళ్ళిపోతున్నాడు. కనుక ఆత్మల కొరకు కూడా నేను ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే నేను ప్రేమాస్వరూపిని, నేను ప్రేమామయుడను. ఏం చేయాలి? ఉన్న ఏకైక మార్గం, నా కుమారుణ్ణి వారి కొరకు నేను బలి చేయాలి అనుకున్నాడు దేవుడు. మన శరీరము కొరకు ఇంత గొప్ప ప్రకృతిని ఆయన తయారు చేసి ఇచ్చాడు. ఆ నిర్మాణంలో, ఆ కార్యక్రమాలలో దేవుడు తన ప్రేమను చూపించాడు. మన ఆత్మ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు లోకములోనికి పంపించి మన నిమిత్తము త్యాగం చేశాడు. ఇదే మార్గం. మనుష్య ఆత్మలను రక్షించాలంటే ఉన్న ఏకైక మార్గం తన కుమారుణ్ణి బలి చేయటం. యేసుక్రీస్తు ప్రభువును లోకములోనికి పంపించి మన కొరకు అర్పణ చేయడం. ఇందులో ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. అసలు మనుషులు దేవుణ్ణి ప్రేమించారా, దేవుడు మనుషులను ప్రేమించాడా అంటే మొదట దేవుడే మనుషులను ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? ప్రేమలో మొదటి స్థానం ఎవరిది? దేవునిది, మనిషిది కాదు. శరీరమునకు కావలసిన వాటిని అన్నిటినీ దేవుడు పుష్కలంగా, నిండుగా మనిషి చేతికిచ్చాడు. మనిషిని దేవుడు ప్రేమించాడు. శరీరమునకు కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చి ఆ ప్రేమలో దేవుడు మొదటివాడయ్యాడు. మొదట నేను మిమ్మల్ని ప్రేమించాను, ఆ తర్వాత మీరు నన్ను ప్రేమించండి అంటున్నాడు దేవుడు. ప్రేమలో నేనే మొదటున్నానంటున్నాడు దేవుడు. అలాగే ఆత్మరక్షణ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆయన త్యాగం చేశాడు. ఆత్మపరముగా కూడా ప్రేమలో ఆయనే మొదటివాడయ్యాడు. ఆత్మపరముగా కూడా ప్రేమలో తానే మొదటివాడయ్యాడు. ఆయనే మొదటివాడు. మొదట దేవుడు మనుషులను ప్రేమించాడా, లేక మనుషులు దేవుణ్ణి ప్రేమించారా అంటే మొదట దేవుడే మనుషులను ప్రేమించాడు. ఏ రకంగా మీరు ఆలోచన చేసినా మొదట దేవుడే మనుషులను ప్రేమించాడు. అర్థం చేసుకోండి. మన జీవిత కాలములో మొట్టమొదట దేవుడే మనలను ప్రేమించాడు కనుక మనము దేవుణ్ణి ప్రేమించాలి.
మనము దేవుణ్ణి ప్రేమించాము గనుక దేవుడు మనలను ప్రేమించలేదండి. దేవుడు మనలను ప్రేమించాడు గనుక మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనలను ప్రేమించాడు గనుక మనము దేవుణ్ణి ప్రేమించాలి. కయీను, హేబేలు దేవునికి అర్పణ తీసుకొచ్చారు. ఆ అర్పణ తీసుకుని రావటానికి ముందే దేవుడు కయీనుకు, హేబెలుకు తన సృష్టినిచ్చాడు. కయీను యొక్క ఆ పొలములో పంట అతని చేతికి వచ్చిందంటే దేవుడిచ్చాడు. హేబెలు యొక్క ఆ మంద, గొర్రెల మంద, అది విస్తరించిందంటే దేవుడిచ్చాడు. ముందు దేవుడిచ్చాడు, ముందు దేవుడు ప్రేమను చూపించాడు, ఆ తరువాత మనలను ప్రేమను చూపించమంటున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమతో నిండిపోయినవాడు. మొదట ఆయనే మనుషులను ప్రేమించాడు. ప్రేమ అంటే ఏమిటో నేర్చుకోమంటున్నాడు ఆయన. ఇదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మొదట దేవుడే మనుషులను ప్రేమించాడు, ఆ తరువాత మీరు నన్ను ప్రేమించండి అన్నాడు. ఇంతగా దేవుడు మనుషులను ప్రేమించినా దేవుణ్ణి ప్రేమించటంలో మనుషులు విఫలమైపోతున్నారు. ఇది చాలా దురదృష్టం, చాలా దౌర్భాగ్యం. ఆత్మ విషయంలో దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో చెప్పటానికి వ్రాయబడినటువంటి చక్కని మాటలు ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువును అనగా దేవుని కుమారుణ్ణి మనుషుల కొరకు దేవుడు అనుగ్రహించి లోకమును ఎంత ప్రేమించాడో చెప్పాడు. లోకమును ఎంత ప్రేమించాడో తన కుమారుని అనుగ్రహించుట ద్వారా ఆయన చెప్పాడు. శరీరమునకు కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చావు తండ్రి, నీవు అత్యద్భుతమైనటువంటి ప్రేమను చూపించావు. మా నుండి నీవు ఆ లక్షణాన్ని కోరుకున్నావు. నీవు ఎటువంటి ప్రేమతో అయితే ఉన్నావో మేము కూడా అటువంటి ప్రేమతో ఉండాలని నీవు కోరుకున్నావు. మేము తప్పిపోయాము, మేము దారి తప్పిన గొర్రెల వలె ఉన్నాము, మేము నశించిపోవుటకు సిద్ధంగా ఉన్నాము. మాపై జాలిపడి అయ్యో నాశనానికి వెళ్ళిపోతున్నారే అని నీ కుమారుని మా కొరకు అనుగ్రహించేశావు. నీ అద్వితీయ కుమారుని మా కొరకు అనుగ్రహించేశావు. ఎంత గొప్పవాడు చెప్పండి యేసుక్రీస్తు, ఎంత ఉన్నతుడు చెప్పండి ఆయన. ప్రశస్తమైనటువంటి రక్తము, నీతిమంతుని రక్తము, ఎటువంటి కళంకము లేని వ్యక్తి యొక్క రక్తము, యేసు ప్రభు యొక్క రక్తము. చాలామంది అర్థం కాక చులకనగా మాట్లాడుతూ ఉంటారు ప్రభు రక్తాన్ని గురించి. అసలు ఒక మనిషి ఒక్కరోజు ఏ పాపము చేయకుండా, చూపులో సైతము పాపము లేకుండా, నోటితో పాపము చేయకుండా, అబద్ధం ఆడకుండా ఉండగలడా? ఈరోజు చూడండి మీరు, ఒక మనిషి ఒక్కరోజైనా, కనీసం ఒక్కరోజు కూడా కాదు, ఒక్క గంట అయినా తప్పుడు తలంపులు లేకుండా దేవుని కొరకు బ్రతుకుట ఒక పరమావధిగా కలిగి దేవుణ్ణి సంతోషింపజేసేటువంటి జీవితాలు ఎందరిలో ఉన్నాయి చెప్పండి. అనునిత్యం పాపములో మునిగి తేలుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కన్యమరియ గర్భాన శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి అడుగుపెట్టిన దగ్గర నుండి శిలువ మరణము వరకు శరీరములో ఉన్నంత కాలము ఆయన ఏ పాపమును జరిగించలేదు. దేవుని కార్యక్రమాలను పూర్తి చేశాడు. శరీరములోనికి వచ్చిన తరువాత
లోకమందున్న పాపములో పడిపోతున్నాడు ప్రతి మనిషి. శరీరములోనికి వచ్చిన తరువాత లోకమందున్న పాపములో పడిపోతున్నాడు ప్రతి మనిషి. కానీ ఆయన నిలబడ్డాడు. ఏ పాపము చేయకుండా దేవుని పనిని మాత్రమే కలిగి ఉండి ఆయన నిలబడ్డాడు. ఆయన రక్తము ఈరోజు మనకు పాపక్షమాపణ దయచేయుచున్నది. అలాంటి కొడుకును ఎవరైనా అర్పించాలనుకుంటారా చెప్పండి? ఎంత ప్రేమండి దేవునిది! అలాంటి కొడుకును ఎవరైనా అర్పించాలనుకుంటారా? ఒక పాపాత్ముడిని కాదండి మనకిచ్చింది, ఒక అపవిత్రుణ్ణి కాదండి మనకిచ్చింది, మనుషులలో ఒక మనిషిని కాదండి మనకిచ్చింది. తన సొంత కుమారుడు, తన సొంత కుమారుడు, తన లక్షణాలను పూర్తిగా మూర్తీభవించుకున్నవాడు. దేవుడు ఎంతటి ప్రేమతో అయితే ఉన్నాడో అంత ప్రేమ కూడా తనలో ఉంచుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన్ను మన కొరకు బలి చేశాడు దేవుడు. ఆయన్ను మన కొరకు బలి చేశాడు. అందుకే ఈ వాక్య భాగమును మీరు జాగ్రత్తగా చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. శరీరానికి కావలసిన వాటిని ఇచ్చే నీవు నీ ప్రేమను చాటుకున్నావయ్యా. ఇంకా ప్రేమను చూపిస్తున్నావా? ఇంకా ప్రేమను చూపిస్తున్నావా? ఆత్మగా నరకానికి వెళ్ళిపోతున్నానని, నశించిపోతున్నానని నా వైపు చూచి జాలిపడి నీ కుమారుని నా కొరకు బలి చేసేసావా? నీ కుమారుని నా కొరకు అప్పగించావా? అనుగ్రహించావా? తండ్రి, నీ ప్రేమ ఎల్లలు లేనిది, అవధులు లేనిది. నీ ప్రేమ గ్రహించలేకపోతున్నాడు ఈరోజు మనిషి. నీ ప్రేమను తెలుసుకోలేకపోయాడు ఈరోజు మనిషి. దేవుని ప్రేమ లేకయే, దేవుని ప్రేమ లేదు కనుకనే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు? మనుషులు ఎలా ఉన్నారు? ఒకరిని ఒకరు చంపుకుంటున్నారండి, ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారండి, ఒకరిని ఒకరు దగాపరుచుకుంటున్నారండి. సాటి వ్యక్తిని నమ్మలేని పరిస్థితి. నరజాతే, వాడు కూడా మన వంటి మనిషే, ఆమె కూడా మన వంటి స్త్రీయే. కానీ సాటి వ్యక్తిని ఈరోజు నమ్మగలిగిన పరిస్థితి ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ప్రేమ అడుగంటిపోయింది, నమ్మకం అడుగంటిపోయింది. ఎక్కడ చూచినా ద్వేషం, మోసం, కపటం, స్వార్థం. ఎదుటివారిని ఎలా దోచుకోవాలనేటువంటి ప్రయత్నాలే తప్ప ఈరోజు ఎక్కడ ప్రేమ కనిపించుచున్నది చెప్పండి? ప్రేమ కనిపించడం లేదంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మనిషికి అర్థం కాలేదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనిషికి అర్థమవుతుందో మరలా మనిషిలో ప్రేమ చిగురిస్తుంది. దేవుని ప్రేమ మనిషికి అర్థం కాలేదు. ప్రకృతిని అనుభవిస్తున్నాడు, అనుభవించకపోతే చచ్చిపోతాడు. శవాల దెబ్బగా మారిపోతాయి ప్రాంతాలు. కనుక ప్రకృతిని అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు నన్ను ప్రేమించారు, ఈ ప్రశ్నలు ఏవి అడగకుండానే ప్రకృతిని తేరగా అనుభవిస్తున్నాడు ఈరోజు మనిషి. ప్రకృతిలో దొరికిన దానిని అంతటిని దోచుకుంటున్నాడు ఈరోజు మనిషి. ప్రకృతిలో దొరికిన దానిని అంతటిని దోచుకుంటున్నాడు. ఎక్కడ ఏది కనిపిస్తే దోచుకోవడమే. అడవుల, భూగర్భంలో ఉన్న నిధుల, నిక్షేపాల, లోహాల, భూమి పంట ఏదైనా సరే దొరికితే దోచుకోవడమే. సంపద అంటాడు, ప్రకృతి సంపద అంటాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరి ప్రేమ వలన నీకు ఇది దక్కింది? ఈ ప్రశ్నలు నీలో పుడితే అప్పుడు దేవుని ప్రేమ నీకు అర్థమవును. కానీ లేదు, ఏ ప్రాంతంలోనూ లేదు. దొరికిన దానిని దోచుకోవడమే దానికి అలవాటు పడ్డాడు మనిషి. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. అయితే ఈ దేవుని ప్రేమను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పుష్కలంగా వ్రాయబడింది. అసలు ప్రారంభపు అధ్యాయంలోనే వ్రాయబడింది. నీ కొరకు దేవుడు ప్రకృతినంతా నీ చేతికిచ్చి నిన్ను ప్రేమించాడయ్యా, నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమతో నిండిపోయినవాడు. నీలో ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. ప్రేమతోనే మానవ కళ్యాణం సాధ్యం అవుతుంది.
ఒక మనిషి బ్రతకాలంటే ప్రేమతోనే సాధ్యం. మన శరీరాన్ని బ్రతికించటానికి దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు గనక మనం ప్రకృతిని పాడు చేస్తున్నా తిరిగి నూతనపరుస్తున్నాడు. పాడు చేస్తున్నా తిరిగి నూతనపరుస్తున్నాడు. ప్రేమను చూపించాడు. మన ఆత్మ నాశనమునకు వెళ్ళిపోకుండా తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. ఇది ఇంకా విలువైన సంగతి. ఇది ఇంకా విలువైన సంగతి. తన సొంత కుమారుని ఈ ప్రకృతినంతా సృష్టించటానికి ఏ కుమారుడైతే ముందున్నాడో, ఏ కుమారుని ద్వారా అయితే ఈ ప్రకృతి అంతా కలిగిందో ఆ కుమారుని మన కొరకు ఆయన అప్పగించేశాడు. ప్రేమను చూపించాడు. మొదట ఆయనే ప్రేమను చూపించాడు. ప్రకృతిని మనకి ఇవ్వటంలో కానీ, తన సొంత కుమారుని మన కొరకు ధారాదత్తం చేయటంలో కానీ దేవుడే మొదట ప్రేమను చూపించాడు. దేవుడే మొదట ప్రేమను చూపించాడు. మనం కాదు, దేవుడే మొదట ప్రేమను చూపించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. మనము దేవుని ప్రేమించితిమని కాదు. దేవుడు మనకు ప్రేమను చూపకుండా మనమే మొదట ప్రేమను చూపించాలంటే మన తరమా? చెప్పండి. దేవుడు మనకు ప్రేమను చూపించకుండా మనమే మొదట ప్రేమను చూపించాలి దేవునికి అనుకుంటే అది మనకు తరమా? సాధ్యమా? దేవుడే మొదట ప్రేమను చూపించినా ప్రేమను చూపించలేకపోతున్నారు. దేవుడే మన ఎడల మొదట తానే ప్రేమను చూపించినా ప్రేమను చూపించలేకపోతున్నారు. కయీను వంటి భ్రష్టుడు ఎందుకు కనిపిస్తున్నాడు? దేవుడే ప్రేమను చూపించినా తిరిగి దేవునికి ప్రేమను చూపించలేకపోయాడు కయీను. బాగా ఆలోచించాలి మీరు. తన పొలము పంటలో కొంత యెహోవాకు తీసుకుని వచ్చాడు. ప్రథమ ఫలములను ఇచ్చాడా? శ్రేష్టమైన భాగమునిచ్చాడా? దేవుణ్ణి ప్రేమించాడా? కయీను ఇచ్చిన అర్పణలోనే కయీను దేవుణ్ణి ఎంత చిన్నచూపు చూశాడో అర్థమవుతుంది. అందుకే దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హేబెలు తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు, దేవునికి అర్పణగా ఇచ్చాడు. హేబెలులో దేవునికి ప్రేమ కనిపించింది. హేబెలు ఇచ్చిన అర్పణలో దేవునికి ప్రేమ కనిపించింది. నేను ఎంతగా వీరికిస్తే వీరు మరలా నా యొద్దకు తీసుకొచ్చింది ఎంత. నేను మొదట వీరి ఎడల ప్రేమను చూపించాను, కానీ వీరు తిరిగి నా ఎడల చూపించిన ప్రేమ ఏంటి? నేను మొదట వీరి పట్ల ఎంతో ప్రేమను చూపించాను, శ్రేష్టమైన ప్రేమ, కొలతలు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. ఇంత ప్రేమను నేను చూపిస్తే వీరు తిరిగి నా ఎడల చూపించిన ప్రేమ ఏంటి? ఇదా కయీను? ఇదా నీవు చూపించే ప్రేమ? అందుకే లక్ష్య పెట్టలేదు. కయీనులో దేవుని ప్రేమ లేదు గనక కయీను చివరికి ఏమైపోయాడు? నరహంతకుడైపోయాడు. ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ లేదు, హేబెలు మీద ప్రేమ లేదు. దేవుని మీద ప్రేమ లేనివాడు హేబెలుని ఎలా ప్రేమిస్తాడు? తన సహోదరుని ఎలా ప్రేమిస్తాడు? పాఠం ఏంటి? మొదటి పుస్తకంలోనే ఉంది ప్రేమ పాఠం. దేవుణ్ణి ప్రేమించలేనివాడు తన సహోదరుని ఎలా ప్రేమిస్తాడు? హేబెలుని ఎలా ప్రేమిస్తాడు? అవే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. దేవుడే మొదట మనలను ప్రేమించాడు. దేవుడే మొదట మనలను ప్రేమించాడు. శరీరపరంగా మనకు ప్రతి అవసరతను తీర్చడంలోనా, ఆత్మపరముగా మనలను రక్షణలో నడిపించటంలోనా, ఏ విషయంలోనైనా మీరు ఆలోచన చేయండి. దేవుడే మొదట మనలను ప్రేమించాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుని మన కొరకు పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది, మతం లేదు. ఎవడ పనికిమాలినోడు చెప్పుంటాడు యేసుక్రీస్తు ప్రభువులో మతం ఉందని. దేవుడు తన సొంత కుమారుని మన కొరకు ఒక ప్రాయశ్చిత్తముగా, పాపములకు ప్రాయశ్చిత్తముగా అనుగ్రహించటంలో ప్రేమ ఉంటే ఎవడు వీడు పనికిమాలిన వాడు యేసుక్రీస్తు ప్రభు మతం అని చెప్పడానికి?
ప్రపంచమంతటికి, లోకమంతటికి దేవుడు తన కుమారుని ఒక ప్రాయశ్చిత్తముగా అనుగ్రహించాడు. ఇందులో ప్రేమయున్నది. ప్రేమ లేనోళ్ళకి ప్రేమ గురించి ఏమర్థమవుతుందండి? ప్రేమ అంటే ఏంటో తెలియని వారికి, ఒకరిని ఒకరు పొడుచుకొని చంపుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారికి ప్రేమ అంటే ఏమర్థమవుతుందండి? దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఈరోజు ప్రపంచ ప్రజలకు దేవుని ప్రేమ అర్థం కాలేదు కనుక మానవులు ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోతున్నారు. ఎక్కడ చూచిన యుద్ధాలు. కారణమేంటి? ప్రేమ లేదు. ఎక్కడ చూచిన తిరుగుబాటు. కారణమేంటి? ప్రేమ లేదు. ఎక్కడ చూచిన దోపిడీ. కారణమేంటి? ప్రేమ లేదు. ప్రేమ లేదు. మనుషులలో ప్రేమ లేదు. మనుషులలో ప్రేమ కలగాలంటే, మనుషులలో ప్రేమ పుట్టాలంటే దేవుని ప్రేమ మనిషికి అర్థం కావాలి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఈ సంగతి. ప్రభుత్వాలు నేర్చుకోవాలి ఈ సంగతి. న్యాయ వ్యవస్థలు నేర్చుకోవాలి ఈ సంగతి. మీడియా నేర్చుకోవాలి ఈ సంగతి. ఏదైనా నేరం జరిగినప్పుడు, ఘోరం జరిగినప్పుడు అయ్యో 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 ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ప్రశ్నలే అన్నీ. ఎందుకిలా, 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 ఎందుకో చెప్పాను చూడండి, ఎందుకో పరిశుద్ధ గ్రంథంలో ఉంది చూడండి. దేవుని ప్రేమ మనుషులకు అర్థం కాలేదు గనుక ఈరోజు ప్రేమ అనేది మనుషులలో అడుగంటిపోయింది. ఒక భర్తే భార్యను చంపేశాడా? ఒక భర్తే భార్యను చంపేశాడా? ఎందుకు? దేవుని ప్రేమ ఆ భర్తకు అర్థం కాలేదు. ఒక భార్యే భర్తను చంపేసిందా? ఎందుకు? ఆ భార్యకు దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఒక ప్రియుడే ప్రియురాలిని చంపేశాడా? ఎందుకు? ప్రియునికి దేవుని ప్రేమ అర్థం కాలేదు కనుక కపట ప్రేమను నటించాడు. ఈరోజు ఎంతోమంది మనుషులలో ఎన్నో సందర్భాలలో ప్రేమ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే, అదిగో దేవుని ప్రేమ మనుషులకు అర్థం కాలేదు. ఈ ప్రేమను ప్రపంచానికి చాటగలరా? ఒక చట్టాన్ని చేయడం కాదు, ఏదో మీకు తోచినట్టుగా ఒక చట్టాన్ని చేయడం కాదు. దేవుని ప్రేమను ప్రపంచానికి ప్రకటించండారా. మీకు చేతనైతే ఈ పని చేయండి. దేవుని ప్రేమను ఈ ప్రపంచానికి మీ చేతనైనంత మట్టుకు మనుషులందరికీ ప్రకటించండి. మనుషులలో ప్రేమ బీజాలు మరలా మొలకెత్తుతాయి. మనుషులలో మరలా ప్రేమ బీజాలు మొలకెత్తుతాయి. ఎప్పుడైతే మనుషులకు దేవుని ప్రేమ ప్రకటింపబడుతుందో మనుషులకు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడా, మొదట ఆయనే నన్ను ప్రేమించాడా, ఇంత గొప్ప ప్రేమ ఆయన నాకు చూపించినప్పుడు నేను ఆయనను ప్రేమించాలి కదా. ఈ భావన మనుషులలో అప్పుడు పుడుతుంది. ప్రియులారా, ఇది దేవుని ప్రేమ పాఠం. ఇంకా మరెన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. మరలా వచ్చే భాగాలలో ఆ సంగతులను గూర్చి, ప్రేమ పాఠాలను గూర్చి మనం ఇంకా వివరణాత్మకంగా లోతులకు వెళ్ళి అర్థం చేసుకుందాం. అంతవరకు ఈ దేవుని ప్రేమ పాఠము మీలో ఫలించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన, పరిశుద్ధుడు అయిన, ప్రేమామయుడు అయిన మా కన్న తండ్రి, మా శరీరమునకు కావలసిన వాటిని అన్నింటినీ ఇచ్చి ప్రతిరోజు మా బాగోగులు చూస్తూ, మా కొరకు ఆలోచిస్తూ, దినదినము ఈ ప్రకృతిని నూతనపరచుచు మీ ప్రేమను మా ఎడల వెల్లడి చేశారు. మా ఆత్మలు నశించిపోకుండా, నిత్య నరకాగ్నికి తరలిపోకుండా మీ సొంత కుమారుని, పవిత్రుని యొక్క రక్తమును మా కొరకు మీరు అప్పగించి, మా పాపములకు ప్రాయశ్చిత్తమును జరిగించి మీ ప్రేమను వెల్లడి చేశారు. మీ ప్రేమను అర్థం చేసుకుంటే మాకు ప్రేమ అంటే ఏంటో అర్థమవుతుంది. మాలో ప్రేమ తిరిగి చిగురిస్తుంది. ఈ ప్రేమ లక్షణాన్ని తండ్రి మీ యొద్ద నుండి పొంది మేము కూడా మీ ప్రేమను ధరించుకోవటానికి సహాయము చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ప్రకటింపబడిన ఈ వాక్యము మాలో ఫలించటానికి కృప దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. కేవలం మాలో మాత్రమే కాదు, ప్రపంచంలో ఇంకా అనేక మందికి ఈ జ్ఞానపు సంగతులు ప్రకటింపబడి, మీ ప్రేమ పాఠాలు ప్రకటింపబడి అనేక మందిని మీ ప్రేమలోనికి తీసుకుని రాగలుగుటకు
అనుకూలతను ఏర్పరచుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారమగుచున్నది. వారంలో ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని కార్యక్రమాలను గురించి మీరు ఇంకనూ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో ఉంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.